అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారిని, అలాగే ఆయన తల్లి గారిని దూషిస్తూ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడినటువంటి ఆడియో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఒక అధికార మదంతో ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మానవత్వం లేకోకుండా ఒక సినీ హీరోని, అలాగే ఆయన తల్లి గారిని అలా ఎలా దూషిస్తాడు ఎమ్మెల్యే? ఇది అధికార మదంతో వచ్చినటువంటి బలుపు అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇక ఆ ఆడియో నాది కాదు, ఎవరో కావాలనే మార్పింగ్ చేశారు, మాట్లాడింది నేను కాదు, ఏ జనరేట్ అంటూ ఆ ఎమ్మెల్యే తప్పును ఒప్పుకోకుండా కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. పైగా జరుగుతున్నటువంటి డ్యామేజ్ అంతా చూసిన తర్వాత అయినా కూడా నేను తప్పు చేయకపోయినా కూడా ఎన్టీఆర్ అభిమానులకి క్షమాపణలు చెప్తున్నాను అంటూ కూడా ఆయన కొంత తప్పించుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది, అక్కడ ఎక్కడా కూడా ఎవరి మాటలను మార్పింగ్ చేసినటువంటి ఆడియో అది కాదు, స్వయంగా ఆయన మాట్లాడినటువంటి ఆడియో అంటూ కూడా అందరూ గ్రహించడం జరిగింది. ఇక ఆ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల గురించి, మాట్లాడినటువంటి ఆడియో గురించి తెలుగుదేశం పార్టీలో పెద్ద రాజకీయ రగడే రగులుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఆడియో మీద తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే సొంత పార్టీకి సంబంధించి కుటుంబ సభ్యురాలైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని అలా ఎలా దూషిస్తాడు? అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు చంద్రబాబు నాయుడు కనికరం చూపుతున్నారు? వెంటనే ఆ ఆడియో బయటకు వచ్చిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఎందుకు ఆయన ఆదేశాలు జారీ చేయలేదంటూ కూడా పెద్ద ఎత్తున సొంత పార్టీలోనే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రవర్తన తీరు మీద చర్చ జరుగుతుంది. ఇక ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి నారా లోకేష్ యొక్క ఆయన వ్యవహార శైలి మీద కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. బయట ఏ విధంగా ఉన్న అక్కడ సోషల్ మీడియాలో రాజకీయంగా ఎలాంటి విమర్శలు నారా లోకేష్ మీద వచ్చినా నారా లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్కి గత కొన్ని సంవత్సరాల నుంచి పడట్లేదు. అందుకనే నారా లోకేష్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఆయన తల్లి గారిని దూషించినా కూడా మౌనం వహిస్తున్నారంటూ బయట సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చినా కూడా సొంత కుటుంబ సభ్యురాలని ఒక మహిళను పట్టుకుని ఆ విధంగా సొంత పార్టీలో ఉన్నటువంటి వారి కింద పనిచేసేటువంటి వాళ్ళ పార్టీలో ఉండి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడినప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నారా లోకేష్ అయినా కనీసం స్పందించాల్సిందంటూ సొంత పార్టీలోనే గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా, సొంత కుటుంబంలో ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ మీద, ఆయన తల్లి గారి మీద దూషించినటువంటి వ్యక్తిని ఇంకా ఎందుకు కాపాడుతున్నారు, లేదా కనికరం చూపిస్తున్నారు, లేదా ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ కూడా సామాన్య ప్రజానికమంతా అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే గతంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు మహిళలను ఎవరైనా కించపరిచేటట్లు మాట్లాడితే కనుక ఎలాంటి చర్యలు ఉంటాయో చాలాసార్లు మైకుల ముందు వచ్చి మైకులు ఓదరగొట్టేలాగా ప్రజల ముందు పెద్ద పెద్ద ప్రసంగాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సతీమణి గారిని, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని, భువనేశ్వరి గారిని వైసీపీ నాయకులు దూషించారంటూ నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి విలపించడం జరిగింది. తర్వాత నారా లోకేష్ కూడా చాలా విచారణ వ్యక్తం చేస్తున్నామంటూ కూడా వారు అప్పట్లో గతంలో వైసీపీ మీద చాలా పెద్ద ఎత్తున దోషణలు అయితే చేయడం జరిగింది. చూడండి ప్రజలు, మన మహిళను, తెలుగింటి ఆడబడుచును అధికార మదంతో వైసీపీ పార్టీ ఏ విధంగా దూషిస్తుంది అంటూ అప్పుడు వైసీపీ పార్టీని ప్రజల ముందు దోషిగా ఆయన చూపించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర ప్రజానికం అంతా కూడా మహిళలను కించపరిచే విధంగా వైసీపీ మాట్లాడుతుందంటూ వైసీపీ పార్టీని ఓడించి ఇంటికి కూర్చోపెట్టడం జరిగింది. ఆ తర్వాత నారా భువనేశ్వరి గారు కూడా నన్ను ఈ విధంగా దూషించారు అసెంబ్లీలో అంటూ కూడా ఆమె ప్రజల వద్దకు ఎన్నికలకు ముందు వెళ్ళి మీరే న్యాయం చెప్పాలి మీరు అంటూ కూడా ప్రజలందరినీ కూడా ఆమె వేడుకోవడం జరిగింది. ఇప్పుడు సొంత పార్టీలో ఉన్నటువంటి మహిళను సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ విధంగా దూషిస్తే భువనేశ్వర్ గారు కూడా ఎందుకని మాట్లాడటం లేదు? అప్పుడు నాకు అన్యాయం జరిగిందంటూ భువనేశ్వర్ గారు చెప్పినటువంటి మాటలను ఒకసారి ఆమె గుర్తు తెచ్చుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక సొంత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు కూడా ఎందుకని ఈ విషయం మీద స్పందించట్లేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా నారా వర్సెస్ నందమూరి కుటుంబంగా ఈ సంఘటన అనేది, ఈ దూషణ, ఈ ఆడియో అనేది పెద్దగా హైలైట్ చేసేటువంటి ఆ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, భువనేశ్వరి గారు, లేదా నారా కుటుంబానికి సంబంధించి కానీ, లేదా ఇంకా నందమూరి కుటుంబానికి సంబంధించి
బాలకృష్ణ గారి యొక్క వ్యవహార శైలి, వీళ్ళు ఎందుకని ఇప్పుడు ఈ విధంగా అలా లకారాలతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూషిస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అసలు వీరి మధ్య ఏం జరుగుతూ ఉంది? ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి వీళ్ళు ఒకవైపు, ఎన్టీఆర్ ఒకవైపు, మిగిలినటువంటి అందరూ కూడా ఒకవైపుగా చీలిపోయారా అనేటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం ప్రజానీకంలో పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉన్నాయి. ఇక ప్రజాప్రతినిధి అయ్యుండి ఆ విధంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే మీద అభిమానులే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి అంటూ కూడా అభిమానులు కోరుతా ఉంటే వీళ్ళు కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడతలేదు? అసలు సోషల్ మీడియాలో కూడా కొన్ని కామెంట్ కూడా ఎందుకు పెట్టట్లేదు, స్పందించట్లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ ఆడియో బయటకు వచ్చి 3 రోజులు అవుతా ఉన్నా కూడా ప్రతినిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి నారా లోకేష్ గారు ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించి సోషల్ మీడియాలో స్పందించేటువంటి లోకేష్ గారు ఇలా ఆడియో బయటకు వచ్చినా కూడా ఎందుకని ఒక్క చిన్న పదం కూడా సోషల్ మీడియాలో ఖండిస్తున్నానంటూ కూడా ఎందుకు టైప్ చేయలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. అయితే ఈ వీడియో రికార్డ్ చేసినటువంటి సమయానికి కొద్దిసేపటి క్రితమే సీనియర్ ఎన్టీఆర్ గారి కుమారుడు అయినటువంటి జయకృష్ణ గారి భార్య పద్మజ గారు కొద్దిసేపటికి ఆమె అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆమె మరణం మీద నారా చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతిని విచారణ అయితే వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక నారా లోకేష్ కూడా మాకు అన్ని వేళల్లో అండగా ఉండేటువంటి కుటుంబ సభ్యురాలను కోల్పోవడం మాకు చాలా బాధాకరం అంటూ కూడా ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా నందమూరి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే పోస్ట్ పెట్టినటువంటి వీళ్ళిద్దరూ దూషిస్తూ ఎన్టీఆర్ గారి తల్లిని దూషిస్తూ కొన్ని రోజులు అవుతా ఉన్నా కూడా పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? అలాగే పోలీసుల్ని ఆదేశాలు, ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకి ఇప్పటి వరకు ఎందుకు ఆదేశాలు జారీ చేయలేకపోయారు? బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ఎందుకు భారీ ప్రసంగం చేయకపోయినా కూడా ఆ ఎమ్మెల్యేని ఇసుమంతైనా కూడా విమర్శించేటువంటి ప్రయత్నం ఎందుకు బాగా చేయలేకపోతున్నారు అనేటువంటి కామెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగానే నారా వర్సెస్ నందమూరిగా మారిపోయినటువంటి పరిస్థితులు మారుతా ఉన్నాయి. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్, ఆమె తల్లిగారు ఒకవైపు ఉంటే మొత్తం మిగిలినటువంటి నందమూరి కుటుంబం, నారా కుటుంబం ఒకవైపు కనపడినటువంటి పరిస్థితులు అయితే ఈ ఆడియో ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ విధంగా ఇతర హీరో, ఆయన సినిమా రంగం నుంచి వచ్చినటువంటి హీరో పవన్ కళ్యాణ్ తన తోటి నటుడి తల్లిని దూషించినటువంటి వ్యక్తి మీద ఎందుకని పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోతున్నారు? గతంలో మహిళలను కించపరిస్తే చర్యలు మామూలుగా ఉండవు అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ప్రసంగాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాగే మొన్న 2024 ఎన్నికల్లో అందరు హీరోల అభిమానులు నాకు ఓటు వేయాలి, అందరు హీరోలు అంటే నాకు గౌరవం ఉంది, అందరూ నాకు ఎటువంటి విభేదాలు లేవు అంటూ నేను గౌరవిస్తానంటూ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్కి సంబంధించి వారి అభిమానులు ఓట్లు పొందినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి తల్లిని దూషించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అతిపెద్ద ప్రశ్న. ఇక్కడ ఆడియో బయటకు వచ్చి రోజులు గడుస్తామన్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఇతర నందమూరి నారా కుటుంబ సభ్యులు కనీసం ఇసుమంతంగా కూడా మాట్లాడకపోవడం అనేది ఇప్పుడు అతిపెద్దంగా తెలుగుదేశం పార్టీని చీలిక వచ్చేటువంటి ప్రయత్నం అయితే ప్రయత్నం కాదు, తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద చీలిక వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బహిరంగంగానే ఎన్టీఆర్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చి ఎన్టీఆర్ని చూసి మేము తెలుగుదేశం పార్టీకి ఓటేసాం, లేకపోతే వీళ్ళని చూసి మేము ఓట్లేసేవాళ్ళం కాదంటూ కూడా ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే చాలా పెద్ద ఆగ్రహంతో అయితే ఉన్నారు. రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికైనా కూడా వీళ్ళు స్పందించకపోతే కనుక తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా అతిపెద్ద నష్టం కలిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ అయితే చాలా జరిగిపోయింది. ఇకనైనా స్పందించి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వెంటనే ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది, ఆ తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం అనేది కొంత వారు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాల్సినటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది.